పరిశుద్ధ నామమునకు మహిమ చేయును గాక. ఈవేళ ఇటు రీతిగా మీతో మాట్లాడడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభు నేను కనపరుస్తున్నాను. ఈవేళ దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 48వ అధ్యాయము 19వ వాక్యాన్ని ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నారు. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు గమనించండి, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును అంటున్నాడు, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును అంటున్నాడు, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరవబడదు అంటున్నాడు. ఈ వాగ్దానం ఈ రోజున కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లల నిమిత్తమై ప్రభు మీతో మాట్లాడుతున్నారు. మీలో చాలా కుటుంబాల్లో ఉన్న పిల్లలు చాలా మాట వినలేని స్థితిలో, లోబడలేని స్థితిలో, వారు దేవుని విషయంలో నమ్మకంగా లేని విషయంలో కానీ లేదా ఇతరితర విషయాల్లో కానీ చాలా ఇబ్బందులకు గురవుతూ వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని మాట అంటే విధేయత చూపుకుంటా, దేవుని మాట అంటే లెక్కలేకుండా వారు ప్రవర్తిస్తున్నారు. కానీ ఒక విషయాన్ని నేను చెప్పగలను, నమ్మకంగా నువ్వు ప్రార్థన చేయి, నమ్మకంగా నువ్వు ప్రార్థన చేయి. ఎందుకు అనంటే నీ ప్రార్థన దేవుడు ఎన్నటికీ మర్చిపోడు. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీ ప్రార్థన నేను ఆలకిస్తున్నాను, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను, అడుగుము జనములను స్వాస్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని చాలా మార్లు ప్రభువు నీతో చెప్పారు. ఆయన ఎలాగైతే చాలా మార్లు నీతో చెప్పారో మరొక్కసారి ప్రభు నీతో ఏమని చెప్తున్నారు అంటే, నీవు చేసిన ప్రార్థనకి ఎప్పుడు కూడా చావు ఉండదు. భూమి మీద దేనికన్నా చావు ఉందేమో కానీ ప్రార్థనకు మాత్రం చావు లేదు. ఒకవేళ నువ్వు నిద్రించిన తర్వాతన్నా సరే నువ్వు చేసిన ప్రార్థన సజీవంగా భూమి మీద మాట్లాడుతూనే ఉంటుంది. నేను చెప్పగలను, ప్రార్థన శరీరంలో ఉన్న రక్తము కంటే బలమైనది, ప్రార్థన ఎముకల కంటే బలమైనది, ప్రార్థన శరీరంలో ఉన్న అవయవాలన్నిటికంటే బలమైనది. ఎందుకంటే ఒక ప్రార్థన పాడైన గుండెను బాగు చేస్తుంది, ఒక ప్రార్థన విరిగిపోయిన ఎముకను అతుకుతుంది, ఒక ప్రార్థన విరిగిపోయిన కాలును అతుకుతుంది, ఒక ప్రార్థన పడైపోయినటువంటి బ్రతుకును కూడా బాగు చేస్తుంది. కాబట్టి ఈ రోజున నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నీ సన్నిధిలో అంటే ఆయన సన్నిధిలో నీ పిల్లల్ని కానీ, ఆయన సన్నిధిలో నీ కుటుంబాన్ని కానీ దేవుడు మర్చిపోను అని మాట్లాడుతున్నాడు. ఆయన మరిచిపోయే దేవుడు కాదు. ఇసుక వలె ఆ సంతానాన్ని విస్తరింపజేస్తాడంట. ఇసుక వలె ఆ సంతానాన్ని విస్తరింపజేసి నీ కడుపును పుట్టిన ఆ గర్భఫలాన్ని రేణువుల వలె విస్తరింపజేస్తానంటున్నాడు. మీరు ఒక నిమిషం ఆలోచించండి. సముద్రం దగ్గర ఉన్న ఇసుకను మనం కొలవగలమా? సముద్రం దగ్గర ఉన్న ఇసుకను మనం లెక్కెట్టగలమా? ఇదిగో ఒకవేళ కానీ నీ ఇంటిలో ఉన్న యవ్వనస్తుడు ఒకవేళ వాడి బ్రతుకు బాగోలేక ఫ్రెండ్స్తో త్రాగుతూ జల్సాగా తిరుగుతూ త్రాగుబోతుగా మారి ఒకవేళ భయంకరమైనటువంటి డ్రగ్స్కి లోనైపోయి ఏంటో ఈ బ్రతుకు, ఏంటో ఈ జీవితం, నా కొడుకు బ్రతికేంటే, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా నా పిల్లల బ్రతుకులు మారలేదు, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా నా భర్త బ్రతుకు మారలేదని ఒకవేళ నువ్వు వేదన పడుతున్నావేమో. లేదు బిడ్డ, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడైతే పడిపోయావో, దేని నిమిత్తమైతే నీ కుటుంబం నిమిత్తం నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఎందు నిమిత్తమైతే నువ్వు అలసటపోయి నా బ్రతికేంది ప్రభా, నా జీవితం ఏంది ప్రభా అని ఏడుస్తున్నావో, ప్రతి విషయంలో దేవుడు మాత్రం నీకు జవాబునివ్వబోతున్నాడు. ఆయన సన్నిధిలో నుండి నిన్నెన్నడూ కొట్టివేయడు. ఆయన సన్నిధిలో నీవు చేయవలసిన కార్యాలు ఎన్నడూ మర్చిపోను అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నిబ్బరము కలిగుండు. నీ బిడల మీద దేవుని కృప దిగి రాబోతుంది, నీ కుటుంబం మీద దేవుని కృప దిగి రాబోతుంది. ఎక్కడ నువ్వు కృంగిపోయావో, ఎక్కడ నువ్వు అలసిపోయావో, ఎక్కడ నీ బ్రతుకు చిందరవందరం అయిపోయిందో అదే బ్రతుకులో దేవుడు నిన్ను అనేకులకు దీవెనకరముగా మార్చబోతున్నాడు. ప్రభువా స్తోత్రం. ఇదిగో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నీ సన్నిధిలో నుండి ప్రభువా, ఇదిగో వారి పేర్లు నేను మర్చిపోను, వారి పేర్లు నేను కొట్టివేయను, వారిని నేను మరవనని మీరు మాట్లాడుతున్నారు. చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను బట్టి వేదన పడుతున్నారు ప్రభువా, వారి కుటుంబాలను బట్టి వేదన పడుతున్నారు ప్రభువా. ఇప్పుడే అట్టి వారి మీద నీ నూతనమైన అభిషేకం యేసు నామములో దిగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే మీరు తాకండి ప్రభువా, మీరు బలపరచండి ప్రభువా, సమృద్ధి అయిన జీవమును అనుగ్రహించండి ప్రభువా. ఏ విధము చేతనైనా మీరు కుటుంబాలను పట్టుకొని అనేకులకు దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తూ యేసు నామం నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయంగా ప్రభు కృప మీతో ఉంది. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు నమ్మదగిన వాడు. మీ పిల్లల విషయమే వేదన పడొద్దు. అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.